అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరియట్ లాగిన్‌లో క్రియేట్ చేయబడ్డ టీమ్స్‌కి మ్యాచ్ ఫిక్సెల్స్ ఎలా వేయాలి? అది ఎంపీడీఓ గారి లాగిన్‌లో ఎలా వేస్తారు? దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఎంపీడీఓ గారి లాగిన్ ఓపెన్ చేసి గేమ్స్ బటన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాక్స్ పిక్సెల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఏదైతే మీకు ఇక్కడ బ్లూ కలర్‌లో హైలైట్ అవుతుందో ఆ సెక్రటరియట్ రెస్పెక్టివ్ సెక్రటరియట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ సెక్రటరియట్ నేమ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, అది మేలా ఫీమేలా అనే టీమ్ ఏంటనేది జెండర్ ఉంటుంది. అలాగే టోటల్ టీమ్స్ ఆ సెక్రటరియట్ నుంచి ఎన్ని టీమ్స్ వచ్చినాయో ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ బ్యాట్మెంట్ మీద క్లిక్ చేసాం. సో ఇట్లా స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ సెలెక్ట్ ద టీమ్. సో మనం బ్యాట్మెంట్లో ఏ టీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, సో దానికి ఆపోజిట్లో ఏ టీం సెలెక్ట్ చేయాలనేది ఇక్కడ వేసుకుంటామండి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మన సెక్రటరియట్ అంటే మన మండల పరిధిలో ఉన్న గ్రౌండ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒక గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం మ్యాచ్ డేట్ని సెలెక్ట్ చేసుకుంటాం, అలాగే మ్యాచ్ టైంని కూడా సెలెక్ట్ చేసుకుంటాం అండి. సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాం. సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మ్యాచ్ అనేది ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే బ్యాట్మెన్ టీం అది మన సెక్రటరియట్ పేరు, అలాగే దానికి ఆపోనెంట్ టీం మనం ఎవరు మ్యాచ్ వేసాం అంటే మేలా ఫీమేలా అని జెండర్ చూపిస్తాం, అలాగే గ్రౌండ్ నేమ్ చూపిస్తాం, గ్రౌండ్ ఇన్ఛార్జ్ పేరు చూపిస్తాం, మొబైల్ నెంబర్, అలాగే మన మ్యాచ్ డేటు, టైము. సో ఇన్ కేస్ మనం మ్యాచ్ ఏ కారణం చేత రద్దు అయితే ఇక్కడ డిలీట్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఇచ్చామండి. సో ఇక్కడ డిలీట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ మ్యాచ్ అనేది రద్దు అవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.